నమస్కారం. అల్లు అర్జున్‌కి ఇవాళ చిక్కడపల్లి పోలీసులు రేపు ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఆహ్, ఆ సంఘటన వివరాలు చెప్పాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ని ఆ కేసులో ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకెళ్లారు. ఈలోపు మధ్యంతర బెయిల్ మంజూరైంది. దాంతోపాటు విచారణకు హాజరు కావాలి, ఎప్పుడైనా విచారణకు సహకరించాలని చెప్పి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా జరిగిన సంఘటనలు చూస్తే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అల్లు అర్జున్ ఆ రోజు ప్రవర్తించిన తీరు, సంధ్యా థియేటర్ ముందర గలాట, మనకు ఏదైతే తొక్కిసలాట ఎందుకు జరిగింది, దానికి పూర్తి బాధ్యులు అల్లు అర్జును, వారి నిర్మాతలు, లేకుంటే థియేటర్ సిబ్బంది అందరూ కారణం అని అల్లు అర్జున్ ఎట్లా కారణమైందో అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఆ తర్వాత వెంటనే దానికి ప్రతిగా అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నా తప్పేమీ లేదు అని చెప్పి కొన్ని అవాస్తవాలు చెప్పారు అని చెప్పి, తర్వాత పోలీసులు వీడియో రిలీజ్ చేసి ప్రజలే మీరే నిర్ణయించండి అని చెప్పి ప్రజావేదిక మీద ఒక రకంగా ప్రజా కోర్టులో ఆ వీడియోను ప్రదర్శించారు. దాని తర్వాత తేలిపోయింది రేవంత్ రెడ్డి కరెక్టా, మనకు అల్లు అర్జున్ కరెక్టా అని. అల్లు అర్జున్ చెప్పిన విషయాలు చాలా అవాస్తవాలు ఉన్నాయని చెప్పి ఆ వీడియో, అంటే ఆ తొక్కిసలాట కన్నా ముందు ఆ గేట్లు ఎట్లా తెలుసుకున్నాయి, ఆ సంధ్య థియేటర్ గేట్లు, ఆ తర్వాత జరిగిన సంఘటనలు, వాళ్ళు క్లైమాక్స్ దాకా సినిమా చూడడం అల్లు అర్జున్, తర్వాత సంఘటన తెలిసినాక కూడా సినిమా మొత్తం కొనసాగించడం, ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ ప్రొసెషన్గా వరకు చెప్పాలంటే చేతులు ఊపుతుంటూ వెళ్ళడం, ఇవన్నీ కనపడ్డాయి. ఏదైతే అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్లో చెప్పిండో వాటికి విరుద్ధంగా ఈ వీడియో కనపడుతుంది. ఇది జరిగింది. ఒక్కరోజు తేడాలోనే మరి ఇవాళ డిసెంబర్ 23, 2024 ఇవాళ సాయంత్రం 1 గంట క్రితం అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11కి రమ్మని. ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రజలు నెలకొంది. నేను యాజ్ అడ్వకేట్ ఒక విషయాలు చెప్తున్నాను ఏంటంటే, విచారణకు ఆటంకం కలగొద్దు, విచారణ చేసుకోవచ్చు అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పేర్కొన్నది. సమస్య లేదు. అరెస్ట్ నుంచి మినహాయిస్తూ మీరు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దానికి కూడా చాలా కారణాలు చెప్పింది. గతంలో వేరే కేసుల్లో కూడా ఇట్లా తొక్కిసలాట జరిగినప్పుడు మరి వాళ్ళందరి మీద కేసులు పెడతారా అని, గతంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళకి ఎట్లా బెయిల్ ఇచ్చారు, సెలబ్రిటీస్ పోయినప్పుడు మరి ఏం జరిగితే అన్నిటికీ వాళ్ళే బాధ్యత వహిస్తారా, ఇట్లాంటి కేసుల విషయంలో సుప్రీంకోర్టు అడ్వకేట్లు, అట్లాగే అల్లు అర్జున్ తరఫున వాదించిన అడ్వకేట్లు అటుపక్క వాదించారు. ఇటుపక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పెద్ద ఎత్తున బెయిల్ ఇవ్వద్దని వాదించారు. హైకోర్టు చివరికి బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కరోజు రాత్రి మన చెంచలగూడ జైల్లో ఉండి తెల్లారి ఆయన విడుదలయ్యారు. ఇది మనకు కనపడుతుంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే వరుసగా, అంటే ఇప్పుడు పోలీసులు మధ్యన ఉన్నారు, అటు ప్రభుత్వానికి ఇటు పక్కన అల్లు అర్జున్, ముఖ్యంగా సినిమా పరిశ్రమకు మాత్రం పెద్ద ఎత్తున గ్యాప్ ఏర్పడే క్రమం ఏర్పడ్డది. దానికి ప్రెస్ మీట్ పెట్టకపోయినా అయిపోయేది. ఇది అల్లు అర్జున్ పెట్టిన దానిలో వాస్తవాలు ఏమని తెల్లవారే మళ్ళీ ఈ వీడియో రిలీజ్తోనే కొంతవరకు తేలిపోయింది. కానీ ఇప్పుడు ఈ కేసులో వాస్తవాలు ఏం జరిగినాయి, ఆయన ఎప్పుడు థియేటర్ బయలుదేరారు, మధ్యాహ్నం పోలీసులు వారించారా, లేకపోతే జరిగింది ఏమిటి, ఎక్కడ దిగారు, ఎక్కడ కారు ఎక్కారు, ఎక్కడ దిగారు, లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్ని కార్లు పోయినా లోపలికి, అంటే ఒక్కొక్క కుటుంబ సభ్యులు పోయినప్పుడు ఒక్కొక్క కారు పోయింది, మరి ఒక్కొక్క దాంట్లో కొడుకు దిగారు, తర్వాత తను దిగారు, ఇట్లా బంధువులు, వారి మామ, వీళ్ళందరూ దిగారు కనుక అట్లా ఎన్నిసార్లు కారు లోపలికి పంపించారు, దానిలో గేట్లు అప్పటిదాకా మూసి ఉండడం కారణం ఏమిటి, మరి తను పోవడానికి పర్మిషన్ ఉందా లేదా, అట్లా పోయిన తర్వాత ఏం జరిగింది, కొన్ని విషయాలు అల్లు అర్జున్ గారి ద్వారానే తెలుసుకోవాలి. అంటే అందులో ఆ కేసులో ఏ లెవెల్ ముద్దాయి కనుక తెలుసుకోవాలనే దాంతో రేపు చిక్కడపల్లి పోలీసులు పిలిచారని నేను అనుకుంటున్నాను. రేపు ఈ వివరాలను అడుగుతాం. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం జరిగింది అని తెలుసుకొని రేపు ఛార్జ్షీట్లో పేర్కొనాలి కదా. అంటే మీరు స్టేట్మెంట్ తీస్తారు, 151 స్టేట్మెంట్ మీరు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి కేసులో ఈయన తీవ్రత ఎంత, ఏ లెవెల్ ముద్దాయిగా ఉన్నాడు, కానీ తెలిసి వెళ్ళారా తెలియక వెళ్ళారా, తెలిసి వెళ్తే ఏం జరిగింది, సినిమా చూస్తున్నప్పుడు ఆ విషయాలన్నీ తెలిసినా తెలియలేదా, ఆ తొక్కిసలాట జరిగింది, ఒక ఆమె చనిపోయిందని తెలిసిందా తెలియలేదా, తెలిసిన తర్వాత కూడా ఆయన స్పందించకుండా ఉన్నారా, తెలిసిన తర్వాత ఎందుకు వెళ్ళిపోకుండా ఉన్నారు, వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ దొడ్డిదారిన పోకుండా మళ్ళీ అదే రాజమార్గంలో గేట్లన్నీ తెరుచుకొని మళ్ళీ ప్రొసెషన్ తీసుకుంటే ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ కూడా రేపు ప్రశ్నలు అడుగుతారు ఆయనను. నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ మొత్తం అంటే ఆయన కారు ఎక్కినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఏం జరిగింది అనే దాన్ని మనకు సీన్ ఆఫ్ అఫెన్స్ మన మొత్తం కేసులో ఫైల్ చేయాలి కనుక
ఆయన ద్వారా తెలుసుకొని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే ఈ స్టేట్మెంట్ కోర్టులో చెల్లకపోవచ్చు, ఎందుకంటే బలవంత పెట్టి రాయించడం అనొచ్చు, రేపు పొద్దున ఆయన ఒప్పుకున్నది అనొచ్చు, ఒప్పుకోకపోవచ్చు రేపు కోర్టులో. కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఉండాలి. ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అల్లు అర్జున్ 151 స్టేట్మెంట్ తీసుకుంటారు, దాన్ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. దాన్ని బట్టి రేపు పొద్దున ట్రయల్లో పోలీసుల ముందు ఒప్పుకున్న ఏవి కూడా చెల్లనేరు. పోలీసుల ముందు ఒప్పుకునే రాస్తారు, కానీ కోర్టులో మళ్ళీ అక్కడ ఏది తను సాక్ష్యం ఇస్తారో ట్రయల్ కోర్టులో అప్పుడు మాత్రమే చెల్లుతుంది. కనుక ఇదైతే ప్రాసెస్, అంటే లీగల్ ప్రాసెస్ నడిచే క్రమంలో రేపు నోటీసులు ఇస్తారు. ఆయన వెళ్తారా వెళ్ళరా, లేక వెళ్ళకపోతే నేను ఇప్పుడు వీలు కాదంటారా, నాకు సినిమా షూటింగ్ ఉందంటారా. గతంలో ఈ సెలబ్రిటీస్ అందరూ అట్లాగే. అయితే ఏదైనా సరే సెలబ్రిటీస్లో రాజకీయ నాయకులు కూడా జ్వరం వచ్చిందనో, ఆరోగ్యం బాగాలేదని తప్పించుకోవడం, అరెస్ట్ కాకపోతే బ్రహ్మాండంగా తిరిగిన వాళ్ళు అరెస్ట్ చేస్తామనగానే ఆరోగ్యం చెడిపోయిందనో, అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ కావడం, పోలీసులు కూడా ఒక్కోసారి అటువంటి నిందితులకు సహకరించడం కూడా చూస్తుంటాం మనం. అంటే వాళ్ళు జైలుకు పోయే బదులు రిమాండ్ కాగానే అక్కడి నుంచి కోర్టులో రిమాండ్ కాగానే అక్కడి నుంచి డైరెక్ట్గా ఆసుపత్రిలో జాయిన్ అనే సందర్భం చూస్తాం. అంటే అధికార పార్టీకి అధికారం దగ్గర ఉన్న వాళ్ళకే అది జరుగుతుంది, రాచమర్యాదలు ఇస్తారు మనకు హాస్పిటల్లో జాయిన్ చేసి. లేదు వాళ్ళకేమో కొంచెం అక్షరం అనేది వాళ్ళకేమో డైరెక్ట్గా వీళ్ళు కోర్టు పట్టుకెళ్తారు. ఏదేమైనా సరే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే ముందు అల్లు అర్జున్ గారితో సహా గతంలో ఈ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి పరీక్ష చేయించారు. ఆ తర్వాతనే కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో చెప్పుకోమన్నారు. రిమాండ్ అయింది, బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం ప్రజల్లో ఉంది, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానుల్లో ఉంది. రాజకీయంగా మారింది కేసు, కానీ రాజకీయ నాయకుల్లో కూడా ఏం జరుగుతుందనే ఆసక్తి ఉన్నది. ఈ ఆసక్తికి రేపు తెరపడనుంది. కానీ రేపు పోతారా, విచారణకు పోకపోవడానికి సరైన కారణాలు చెప్తారా, కాదు రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటారా. ఇంతకుముందు గతంలో మొన్ననే మోహన్ బాబు కేసులో జరిగింది కదా, ఆయన నేను అనారోగ్యంతో ఉన్నాను, ఆసుపత్రిలో ఉన్నాను అని పోకుండా ఉన్నారు, ఇప్పుడేమో కనపడలేదు, వెతికితే దొరకలేరు, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా. కనుక సెలబ్రిటీల కేసుల్లో ఏదైనా జరగవచ్చు. రేపు ఏం జరుగుతుందని వేచి చూడాలి. ఈ నోటీసులు మాత్రం లీగల్గా పోయినాయి, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారు కానీ వారి వకీల్ ద్వారా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనమే ఉంది. వారు ఒక్కరే పోతారా రేపు కోర్టుకు, వారితో పాటు వారు అడ్వకేట్ తీసుకెళ్తారా, లేకుంటే పోకుండా ఉండడానికి సరైన కారణాలు వాళ్ళ ముందు చెప్తారా, దాన్ని బట్టే కేసు విచారణ కొనసాగుతుంది. విచారణ మాత్రం ఆగదు.